నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఈరోజు స్టోరీ చెప్పబోయే ముందు ఒక చిన్న సెంటెన్స్తో స్టార్ట్ చేద్దాం. అప్పుడెప్పుడో తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ విషయం ఇప్పటి రోజుల్లో పాకిస్తాన్కి కరెక్ట్గా సెట్ అవుద్ది. ఎలాగో చూద్దాం. రేపో మాపో భారత్ మాపై దాడి చేస్తుంది, ఇది పక్కా అన్నది పాక్ వైపు నుంచి వినిపిస్తున్న మాట. వాళ్ళకేం కావాలో అది ఇచ్చి పడేస్తాం అన్నది మన రక్షణ మంత్రి మాట. ఈ రెండిట్లో ఒకే సీక్వెన్స్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్గా అర్థమైపోతుంది, యుద్ధం అనేది 100% అనివార్యమని. నిజానికి భారత్ పాకిస్తాన్ మధ్య అతి త్వరలోనే యుద్ధం జరగబోతుందా, జరుగుతుందా లేదా జరగదా? ఈ విషయం గురించి నేను చెప్పబోయే విషయాల్ని కొంచెం మీరు అర్థం చేసుకుంటే మీ కన్ఫ్యూషన్ దూరమై ఓ కంక్లూషన్కి అయితే వచ్చేస్తారు. ముందుగా నిన్న రాత్రి పొద్దుపోయే వరకు పిఎంఓ కార్యాలయం వరుసగా మీటింగులతో హడావిడిగా కనిపించింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక్క క్షణం కూడా డిలే చేయకుండా వరుస పెట్టి మీటింగ్లు పెట్టుకున్నారు. భద్రతా వ్యవహారాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎంతోమంది ప్రధానమంత్రితో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ నడిచాయి. సరే, ఈ మీటింగ్స్ ఎలాగో ఎప్పుడు పిఎంఓలో జరుగుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. కాదు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితికి అనుగుణంగా అక్కడ జరిగే మీటింగ్స్ ఏంటి అన్నది మనం ఒక్కసారి జస్ట్ బేరీజ్ వేసుకున్నా చాలు. ఎందుకంటే నార్మల్ టైమ్స్లో, డే టైమ్స్లో మామూలుగా పిఎంఓ మీటింగ్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇవి ఎమర్జెన్సీ మీటింగ్స్ అని చెప్పొచ్చు. ప్లస్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా మహామహులు. పాక్పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపైనే సుదీర్ఘంగా చర్చలు జరిగాయని మనకు తెలిసిపోతుంది. అంటే నార్మల్గా ఇప్పుడున్న టెన్షన్స్ ఎలా ఉంది అని అంటే ఈ చర్చలతోటే అవతల పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తుంది. తెల్లారిందో లేదో పాక్ వైపు నుంచి ఒక అద్భుతమైన సంచలన వార్త. రష్యా విక్టరీ డే అనేది మీకు ఐడియా ఉందా? విక్టరీ డే అంటే ఒక రకంగా ఇండిపెండెన్స్ డే అనుకోండి. ఒక దేశానికి సంబంధించిన ఇండిపెండెన్స్ డే లాంటిది రష్యాలో కూడా జరుపుకుంటారు. అలాంటి విక్టరీ డే తర్వాత పాక్పై ఇండియా దాడి చేస్తుందని నేను చెప్పట్లే. పాక్ మాజీ చీఫ్ అబ్దుల్ బసిత్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీటే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయనకి ఎలా తెలుసు ఉంటుంది? నిజానికి మన విషయాలు పాకిస్తాన్కి ముందే తెలుస్తున్నాయి, మనకన్నా ముందే తెలుస్తున్నాయి. మీకు గుర్తుందో లేదో, అంతకుముందు కూడా ఒకసారి పాకిస్తాన్ నుంచి ఒక నేత ఇదిగో ఇంకో 36 గంటల్లో డెఫినెట్గా ఇండియా మా మీద దాడి చేస్తుంది అన్నాడు. మనం దాడి చేయలే, నీళ్ళు ఆపాం అంతే. సో వాళ్ళు అనుకుంటున్నది ఒకటి, ఇక్కడ జరగబోతున్నది ఒకటి. దీని గురించే మన ప్రధానమంత్రి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఏదైనా ఒక్క అడుగు మనం తప్పటడుగు వేస్తే ఇక మళ్ళీ తీసుకోలేం. నిజానికి పాకిస్తాన్ భారత్ యుద్ధం అనేది చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్. అటు డబ్బు రూపేణా కానీ, ఇటు ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ చాలా పెద్ద ఇదిలో ఉంటుంది. ఎందుకంటే మనమైతే ఆచితూచి అడిగేస్తాం, అవతల ఉన్నది పిచ్చోడు చేతిలో రాయి, ఆ రాయే న్యూక్లియర్ బాంబ్. వాడు అది చూసి బూచి చూపిస్తున్నాడు. ఆ బూచికి మాత్రం భారత్ భయపడే క్వశ్చనే లేదు. సరే, ఇక విషయానికి వస్తే మే 9న ప్రతి ఏడాది రష్యా విక్టరీ డే జరుపుకుంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే మోదీకి ఓసారి పుతిన్ ఫోన్ చేసి మాట్లాడాడు. ఉగ్రవాదంపై కలిసి పోరాడదామని మోదీతో చెప్పాడు పుతిన్. మరోవైపు ఈ ఫోన్ కాల్స్ దృష్ట్యా పాకిస్తాన్లో బాగా వణుకు ప్రారంభమైంది. చైనా వాడు కూడా పాకిస్తాన్కి అన్నిసార్లు ఫోన్ చేసి ఉండడేమో, కానీ పుతిన్ మాత్రం మోడీ గారితో టచ్లోనే ఉన్నాడు. ఇది ఒక ఆప్షన్. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం బేరీజ్ వేసుకుందామని ఒక పాయింట్. సో మరోవైపు భారతదేశంలో ఒక పెద్ద వార్త సంచలనం అవుతుంది. అదే యుద్ధానికి సంబంధించి మాక్ డ్రిల్ స్టార్ట్ అవబోతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే కొన్ని కాషన్స్ కూడా ఇచ్చింది ఈ విషయంలో. 1971 అనుకుంటాను, పాక్పై యుద్ధం తర్వాత కేంద్రం మాక్ డ్రిల్స్ చేయాలని నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి. మనకి పొలోమని ఊరుకూరుకనే మనకి యుద్ధాలు అయితే రావు కదా, యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే ఈ మాక్ డ్రిల్స్ జరుగుతాయి. అటువంటి మాక్ డ్రిల్స్ మళ్ళీ ఇప్పుడు జరగబోతున్నారు. అటు పిఓకేలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాక్ ఆర్మీ అక్కడే బంకర్లో తిష్ట వేసుకొని కూర్చోనుందని అనేక వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతోపాటు ఈ కాల్పుల ఒప్పందం విరమణ అయిన తర్వాత
డైలీ మినిమం ఒక 10 నుంచి 20 సార్లు వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉన్నారు మన ఇండియన్ పోస్ట్ మీద. సో వాళ్ళకేంటంటే ఒక రకంగా కవ్విస్తున్నారు ఈ కాల్పులతోటి. అటు కవ్విస్తున్నారు, ఇటు చేయకుండా ఉంటే వాళ్ళకి టెన్షన్ పుడుతోంది. సో ఇందాక చెప్పాను కదా నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది ఈ విషయం అన్నమాట. ఇటు కాశ్మీర్ సరిహద్దుల్లో నిత్యం కాల్పుల మోత మోగుతూనే ఉంది. పాక్ ఆర్మీ 12 రోజుల నుంచి ఏదో ఒక సమయంలో ఇండియన్ ఆర్మీపై కాల్పులు దిగుతూనే ఉంది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్ వచ్చేసి ఇండియా ఎప్పుడు దాడి చేస్తుందని ఎదురు చూస్తుంది అనుకోవాలా, లేదంటే దాడి చేయట్లేదు మనమే ముందు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇండియా దాడి చేస్తుందని అనుకోవాలా? సో ఇదొక రెండో పాయింట్. ఈ దశలో పాకిస్తాన్ ఏం కోరుకుంటుందో మాకు తెలియదు, కానీ పాకిస్తాన్కి ఏం కావాలో కరెక్ట్గా అది మాత్రం ఇచ్చి పడేస్తామని జస్ట్ ఒక 1-2 డేస్ బిఫోర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. దాంతోపాటు మోదీ కూడా ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, కనిపిస్తే కాల్చివేత రేంజ్లో ఆ టైప్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. మరోవైపు అజిత్ దోవల్తో మోదీ పదే మీటింగులు జరుపుతున్నారు. ఇలాంటి స్థితిలో పాకిస్తాన్కి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక విషయం గమనించుకోండి, యాక్చువల్లీ ఎవడైనా మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు, బాగా ఆవేశంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, కానీ కొట్టట్లే, మీరు కామ్గా కూర్చున్నారు. ఆడెప్పుడు కొడతాడా అన్న భయం ఓ పక్క, కొడితే ఎలా తప్పించుకోవాలనేది ఇంకో పక్క. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలానే ఉంది. సరే, ఇది మూడో ఆప్షన్ కింద పక్కన పెడదాం. ఇక ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్లో నిన్న మొత్తం సెక్యూరిటీ కౌన్సిల్ అంతా బ్రీఫింగ్ జరిగింది. సభ్య దేశాలు సైతం పాక్పై పూర్తిగా ఆగ్రహంగా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది క్లోజ్డ్ డోర్స్లోనే జరిగింది. ముఖ్యంగా ఆ క్లోజ్డ్ డోర్స్ రిక్వెస్ట్ కూడా పాకిస్తాన్ వైపు నుంచే వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఒక విషయం తెగేసి చెప్పింది. ముఖ్యంగా మతాన్ని తెలుసుకొని ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇటు పాకిస్తాన్కు ఒక్క చైనా మినహా ఇప్పటి వరకు ఏ దేశం కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా బాగా గర్వంగా చెప్పుకుంటుంది. ఐక్యరాజ్య సమితిలో చెప్పిన విషయం ఏంటంటే, తీవ్రవాదులు సాధారణ ప్రజల్ని అలా దారుణంగా చంపడం అనేది సహేతుకం కాదు, మేము దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెగేసి ముఖం మీద చెప్పింది. క్లోజ్డ్ డోర్స్ ఉంటే ఏంటి, ఓపెన్ డోర్స్ ఉంటే ఏంటి, విషయం మాత్రం పాకిస్తాన్కి పూర్తిగా తెలిసి వచ్చింది. సరే, ఇది అంటే యుఎన్ ఎట్టి పరిస్థితుల్లో అటు కలుగా చేసుకోదు, ఇటు ఆపదు యుద్ధం వస్తే. సో కాబట్టి ఇది ఇంకో పాయింట్. ఇప్పుడు పాకిస్తాన్ ఫైనాన్షియల్ స్టేటస్ వద్దాం. నేల టికెట్లు వెళ్ళినోడు డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ చైర్ కోసం అరులు చచ్చాట. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ది చాలా దారుణంగా తయారైంది. ఓ పక్క నీళ్ళు ఆపేశారు, ఇంకో పక్క ఇంట్లోనే తీవ్రవాదం, అటువైపు బలూచిస్తాన్ రెబల్స్, ఇటు అసలు చుట్టూ ఓ పక్కంగా సమస్యలు జల్లెళ్ళా ఉంది పాకిస్తాన్కి. యుద్ధం చేస్తే సరిగ్గా యుద్ధం స్టార్ట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, 4 రోజులకు సరిపడా సామాగ్రి మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. ఈ సమయంలో ఒకవేళ ఇండియా కానీ దాడి చేస్తే, పాక్పై దాడి చేసేందుకు సిద్ధమైందన్న బాసిత్ కామెంట్స్ పాక్ వెన్నులో ఒక రకంగా జ్వరం పుట్టించే విధంగా ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ వాళ్ళు వణికిపోతున్నారు. ఇది చేస్తారా లేదా, భారత్ చేస్తుందా లేదా అన్న విషయం ఆలోచిస్తున్నారు. చేస్తే ఏం చేయాలన్న ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. సో ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. దీనికి అంతటికీ సూత్రధారి అయిన కర్త కర్మ క్రియ అయిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడా కనిపించట్లేదు. 1-2 స్టేట్మెంట్లతో పాటు. ఎందుకంటే ఇదంతా స్టార్ట్ అయింది ఆ కన్వెన్షన్లో ఆసిఫ్ మునీర్ మాట్లాడిన మాటలు. దాని తర్వాత 10 రోజులకి పహల్గామ్ దాడి. మనకి ఇవన్నీ తెలుసు యాక్చువల్లీ. సో ఈ పాయింట్స్ అన్నీ ఒక్కసారి బేరీ చేసుకుంటే యుద్ధం అయితే అనివార్యం. అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది నేను చెప్పలేను. సరికదా ఇప్పుడు చెప్తున్న పాకిస్తాన్ వాడు కూడా చెప్పలేడు. జస్ట్ మోడీ గారి నుంచి అనౌన్స్మెంట్ రావాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.